ప్రతి ఒక్కరి జీవితంలో కృప లేకపోతే అభివృద్ధి ఏ కుటుంబంలో కూడా ఉండదండి. కృప వలనే అభివృద్ధి, కృప వలనే దీవెన. కృప కావాలి అంటే నీ జీవితంలో ఏమి చేయాలి? దేవుని కృప అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఒక పని మనిషి రాజ్యం మీద కూర్చొని రాజరికం చెయ్యుట. ఎప్పుడైతే నీ జీవితంలోనికి దేవుని కృప అనుగ్రహించబడుతుందో, ప్రేమను దాని పిల్లరా, నీవు నీ పిల్లలు నీ జీవితము క్రమక్రమముగా వర్ధిల్లడము నువ్వు చూస్తావు. కృప అభివృద్ధి ఆగిపోతుందంటే కారణం కృపది కాదు, కానీ నీ విశ్వాస జీవితం ఏమైపోతుంది? రాను రాను తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసము ప్రారంభం కావాలంటే దానికి ముందు ఇంకొకటి ఉండాలి. ఒక వ్యక్తి మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావంటే అతని మీద నీకేముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకపోతే నీ దేవుని కృపని అభివృద్ధి నీ జీవితంలో ఉండనేరదు. అబ్రహాము చూడండి, దేవుని మాటకు విధేయత చూపాడు, నమ్మాడు, విశ్వసించాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడు? తన యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి బయటకు వచ్చాడు. అబ్రహాము విశ్వసించినట్లుగా నువ్వు విశ్వసిస్తే, అబ్రహాము నమ్మినట్లుగా నువ్వు నమ్మితే, అబ్రహాము తన కుటుంబాన్ని, తన యొక్క ఆ గర్భవాసులను దేవుడు దీవించిన దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. చనిపోయినటువంటి లాజర్ 4 దినాలు సమాధిలో ఉన్నాడు. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత, విజిట్కి వెళ్ళిన తర్వాత, అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఈ రౌతును తీయండి, ఈ ద్వారమును బొర్లించండి అంటే తన అక్క ఏమన్నది? ప్రభువా, అతడు సమాధి చేయబడి 4 దినాలు అయిందయ్యా, ఇప్పుడు మనం ఆ రౌతును పక్కకు బొర్లిస్తే ఏమొస్తుందట? వాసన వస్తుంది. అందుకే యేసుప్రభు అక్కడ నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యమును చూస్తావు, తీయండి అన్నాడు. తీశారు. లాజరో రా బయటికి అన్నాడు. నీ పిల్లల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, లేకపోతే నీ సమాజ విషయంలో కానీ, నీ ఎటు చూసినా నిర్జీవముగా కనబడుతుంది కావచ్చు, ప్రాణము లేకుండా చనిపోయినట్లుగా. నా బ్రతుకెందుకు, మా కుటుంబంలో అన్నీ చచ్చుబడి ఉన్నాయని అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నా దేవుడు, నీ దేవుడు ఎవరో తెలిసిన? మృతులను సజీవులుగా లేపే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 2, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అనే మాట రాయబడింది. లేని వాటిలో నుంచి పిలుస్తాడు ఆయన. ఇది చాలా అద్భుతం. అక్కడ ఏమి ఉండదు. కలుగునుగాక అంటే కలుగుతుంది. ఇది కలుగునుగాక, పక్షులు కలిగేశాయి. ఇది పుట్టునుగాక, సకల వృక్షాలు పుట్టేశాయి. నీ జీవితంలో కూడా ఎక్కడ చూసినా కూడా అసాధ్యముగా ఉన్నాయి కావచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఉన్నవన్నీ కూడా కోల్పోయి ఉండవచ్చు. నువ్వు యోబు వలె అన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండవచ్చు. కానీ నువ్వు దేవుని మీద విశ్వాసము కలిగి ముందుకు సాగినట్లయితే మరలా యోబుకు 2 పిలిచిచ్చాడు. అక్కడ ఏమీ లేదు. నా భక్తుడైన యోబుకు మరలా 2 కలుగునుగాక, ఏమి లేని దాంట్లో నుంచి పిలిచాడు, ఆజ్ఞాపించాడు, మరలా 2 ఆయనకు సమకూర్చబడ్డాయి. ప్రియమైన దాని పిల్లారా,